రేపు ఎస్సీ వర్గీకరణపై వేసిన సబ్ కమిటీ సమావేశం కానుంది. వర్గీకరణ అమలుపై నివేదికనివ్వనుంది. 4న ఉదయం 10 గంటలకు కేబినెట్ మీటింగ్ కానుండగా 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశంలో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అమలుపై చర్చ జరగనుంది. రేపు ఎస్సీ వర్గీకరణపై వేసిన సబ్ కమిటీ సమావేశం కానుంది. వర్గీకరణ అమలుపై నివేదికనివ్వనుంది. 4న ఉదయం 10 గంటలకు కేబినెట్ మీటింగ్ కానుండగా 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశం జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చారి అందుబాటులో ఉన్నారు. చారి, కొద్దిసేపు క్రితమే బీసీ కులగణనకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ బయటపెట్టడము, అధికారులు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా కేబినెట్ సబ్ కమిటీ కూడా అందుకు సంబంధించినటువంటి నివేదికను సిద్ధం చేసింది. కేబినెట్ ముందు ఉంచడానికి వివరాలని కూడా సిద్ధం చేసింది. అయితే తాజాగా కొద్దిసేపటి క్రితమే మరొక అంశం మీద ప్రభుత్వం దృష్టి సారించింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు ఏదైతే తీర్పుని ఇచ్చిందో ఆ తీర్పుని అధ్యయనం చేస్తూ అమలుకు సంబంధించినటువంటి సూచనలు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ వేసింది ప్రభుత్వం. ఆ కేబినెట్ సబ్ కమిటీ రేపు సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ పూర్తి స్థాయిలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, దాని అమలు ఎలా చేయాలనే దానికి సంబంధించినటువంటి నివేదికను కూడా ప్రభుత్వానికి ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే ఆ నివేదికను కూడా సిద్ధం చేసినట్టు సమాచారం ఉంది. ఇక ఈ రెండు బీసీ కులగణనకు సంబంధించినటువంటి సర్వే నివేదిక, అలాగే ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చేటువంటి నివేదిక, ఈ రెండింటిని కూడా అసెంబ్లీలో పెట్టాలనేటువంటి ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఈ నెల 4వ తేదీన ఉదయం 10 గంటలకు కేబినెట్ సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో అటు బీసీ కులగణనకు సంబంధించి, ఇటు ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపిపోతుంది. ఉదయం 11 గంటలకి అసెంబ్లీ సమావేశం ప్రారంభమవుతుంది. అసెంబ్లీ సమావేశంలో ఈ రెండు అటు కులగణన, బీసీ కులగణనకు సంబంధించినటువంటి నివేదిక, మరోవైపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చించి ఆమోద ముద్ర వేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అందుకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే అధికారికంగా మనకు అందినటువంటి సమాచారం. మొత్తానికి ఒకవైపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అమలు, మరోవైపు బీసీ కులగణనకు సంబంధించినటువంటి వివరాలన్నింటిని బయట పెట్టింది కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం. వీటి అమలుకు సంబంధించి ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే చారి.